దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట మనం చూస్తే 4వ వచనంలో ఉన్నటువంటి మాట, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అనేక మార్లు చెప్తూ వచ్చాను, ధన్యులు అంటే ఏంటి అర్థము? ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఉన్న వారందరూ ఎవరు చెప్పండి? ఆశీర్వాదం కావాలయ్యా 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 అని కాదు కదా. ఆయన సన్నిధిలో ఉంటే ఏంటి? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు కనుక ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డావు. మీ పక్క వారికి చెప్పండి, ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి నీవు ఆశీర్వదింపబడ్డావు, ఆశీర్వదింపబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన సన్నిధిలో ఆశీర్వదింపబడినటువంటి మనము ఏం చేయాలి అంటే, వారమంతా కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. వారమంతా కూడా మన ప్రయాణాల్లో దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆరోగ్య విషయంలో కాపాడుతూ వచ్చాడు, ప్రయాణ విషయంలో కాపాడుతూ వచ్చాడు, చదువు విషయంలో కాపాడుతూ వచ్చాడు, ఉద్యోగ విషయాల్లో కాపాడుతూ వచ్చాడు, చేతి పనుల విషయంలో దేవుడు కాపాడుతూ వచ్చాడు. వచ్చినటువంటి మన అందరి జీవితాల్లో మనం ఏం చేయాలంటే, ఆయన సన్నిధిలో ఆశీర్వదింపబడినటువంటి మనము ఏం చేయాలంటే, ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించాలి. 4వ వచనంలో 2వ లైన్లో, నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రక్కవారు చెప్పండి, ఆశీర్వదింపబడిన నీవు. అందరు చెప్పాలి, ఆశీర్వదింపబడిన నీవు నిత్యము ఆయనను స్తుతించాలి, నిత్యము ఆయనను స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ వచనంలో ఉన్న మాటని మనం చూస్తే, 1000 దినముల కన్నా శ్రేష్టము దేవునికి స్తోత్రం. దేవుని ద్వారము, మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైనా కూడా నన్ను అడిగినివ్వండి, వారంలో ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి లేకుంటే కాలేజీకి వెళ్ళి వారం అంతా అటెండెన్స్ వేసుకోమంటే వేసుకుంటారా? అవుతుందా? సాధ్యమా? అది ఉద్యోగానికి 1-2 రోజులు వెళ్ళి నెలంతా కూడా జీతం ఇవ్వడం సాధ్యమా? చెప్పండి, సాధ్యమా అసాధ్యమా? అసాధ్యం కదా. కానీ దేవుని సన్నిధిలో మనం చూస్తే ఒక్క దినం గడిపితే ఎన్ని దినాలంట? 1000 దినముల కన్నా శ్రేష్టమంట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం నిత్యము కూడా ఆయనను స్తుతించే వారంగా ఉండాలి, ఆయన మన జీవితాల్లో చేసిన మేలును బట్టి. కాబట్టి మనం కొద్ది నిమిషాలు స్తుతించే ముందు దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం. అందరూ ఇప్పుడు చెప్పబడిన రీతిగా యెహోవా మందిరంలో ఏముంటున్నది? ఆశీర్వాదం ఉంటున్నది. అలానే మనము మేలు చేయువాడు అన్న వచనం చూడండి. 11వ వచనంలో చివరి లైన్, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, మేలు చేయు దేవుడు. గట్టిగా చెప్పాలి. ఎవరు మన దేవుడు? మేలు చేయు దేవుడు. ప్రక్క వారికి చెప్పండి, మేలు చేయు దేవుడు, మేలు చేయు దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్న నీవు మేలు చేత, ఆనందం చేత, సంతోషం చేత దేవుడు నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు? మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు మన పాట కూడా పాడుకుంటాం, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా కదా. దేవుడు మేలు చేయవాడు. మనం కూడా మేలు పొందుకున్నటువంటి మనం ఆరాధించుకోకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరంకు ఉన్నటువంటి ఆధిక్యత అది, దేవుని యొక్క సన్నిధికి ఉన్నటువంటి ఆధిక్యత అది. క్రొత్త నిబంధన గ్రంథములో మందిరము లేక దేవాలయము అని పిలువబడినటువంటి 4 సంఘటనలు మనం చూస్తాం. చెప్తారా? దేవాలయం అనేటువంటి 4 సంఘటనలు. త్వరగా మనం ఆ మాటలు మనం చూసి మనం ముందుకు వెళ్దాం. యోహాను పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు నోట్ చేసుకునండి, నేను చెప్తూ వెళ్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. ఇక్కడ ఒక దేవాలయం మనం చూస్తాం. ఏమని రాయబడింది చదవండక. పస్కా పండుగ సమీపించినప్పుడు యెరూషలేమునకు వెళ్ళి
చాలు అక్కడ దేవాలయం అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాలయం అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ మాటని మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. 21వ వచనం చదువుదాం. అయితే ఆయన తన శరీరం అనేటువంటి దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ దేవాలయం గురించి మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరగరా. ఇక్కడ కూడా ఒక ఆలయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మరొక ఆలయం గురించి మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగాను ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను మీరును సజీవమైనటువంటి రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరము వలె కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను 4 మందిరాల గురించి చెప్పాను. అందరు చెప్పండి, ఇలా చూపించండి. 4 వేళ్ళు, 4 మందిరాలు, కొత్త నిబంధనలో కనిపించినటువంటి 4 మందిరాల గురించి చెప్పాను. మొదటి మందిరము చెప్పండి, దేవాలయం. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో మనం చూస్తే మన ప్రత్యక్షపు గుడారంను కూడా కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవాది దేవుడు మోషేతో మాట్లాడతాడు. నేను మీ మధ్యలో నివసించినట్లు మీరు నా కొరకు ఏం సిద్ధపరచాలి? పరిశుద్ధ స్థలాన్ని. దాన్ని ప్రత్యక్షపు గుడారం అని మనం చూస్తాం. ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి 3 భాగాలు కూడా మనం చూస్తాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారముకు సమీపించిన ప్రతి ఒక్కరు కూడా బలులు అర్పించాలి. వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దేవుని యొక్క సన్నిధికి బలి అర్పించేటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఓవరాల్గా మనం అర్థం చేసుకున్నట్లయితే మొదటి దేవాలయాన్ని మనం చూసినప్పుడు మొదటి దేవాలయం ఏం చూపిస్తుందంటే నీవు పాపివని చూపిస్తూ ఉంటున్నది. మొదటి దేవాలయం ఏం చూపిస్తూ ఉంది? అందరు చెప్పాలి, ఏం చూపిస్తూ ఉంది? నీవు పాపివని చూపిస్తూ ఉంటున్నది. రెండవ దేవాలయం గురించి లేఖన భాగాలు మనం చదువుతూ వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహమే దేవాలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి దేవాలయం కట్టడము. మొదటి దేవాలయం అనేటువంటిది ఏంటి? కట్టడం. రెండవ దేవాలయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహము. రెండవ దేవాలయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు 3 దినాలకు దీన్ని నేను కడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దేవాలయం ఏం చేసింది మనల్ని అంటే మొదటి దేవాలయం నువ్వు పాపివని మనకు గుర్తుకు చేస్తున్నప్పుడు రెండవ దేవాలయం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి మన పాపములను ఆయన మీద వేసుకొని మనలందరినీ కూడా నీతిమంతులుగా దేవుడు తీర్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటి దేవాలయం ఏం చూపిస్తూ ఉంది? నీవు పాపివని చూపిస్తూ ఉంటున్నది. పాపి ప్రభువును చేరుకోలేడు. కాబట్టి రెండవ దేవాలయం అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు ఏం చేశాడంటే సిలువ త్యాగాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మరణించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు మనం ఆయన స్తుతించాలి? మన జీవితాల్లో ఆయన పాపముల నుంచి విడిపించాడు, మనకున్న బంధకాల నుంచి విడిపించాడు, మనకున్నటువంటి దరిద్రత నుంచి విడిపించాడు. నన్ను అడగనివ్వండి, ఒకవేళ ప్రభువుని అంగీకరించుకోకుండా చనిపోయినట్లయితే ఎక్కడికి వెళ్ళేదానివి? ఎక్కడికి వెళ్ళేవాడివి? మీ పక్కవారికి అడగండి. నీ పాపములు క్షమింపబడకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళేవారు? ఎక్కడికి వెళ్ళేవాడివి? నువ్వు ఎక్కడికి వెళ్ళేదానివి? ఎక్కడికి? నరకానికి వెళ్ళవలసినటువంటి మన జీవితాల్ని ప్రభు ఏం చేశాడంటే ఆ పాపములో ఉన్నటువంటి మన జీవితాలను ఏం చేశాడంటే బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన మనల్ని విడిపించాడు, లోకంలో నుంచి మనల్ని భద్రపరుచుకున్నాడు, మనల్ని పవిత్రపరిచాడు.
మనల్ని అందరినీ విమోచించి ఉంటున్నాడు. రెండవ దేవాలయం ఏం చూపిస్తుందంటే విమోచించబడినటువంటి ఆయన యొక్క శరీరాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ దేవాలయం ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 రాయబడినట్లుగా మనమే దేవాలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మట్టుకు వారు చెప్పండి, ఎవరు దేవాలయం? గట్టి ఇండివిజువల్గా చెప్పండి, వ్యక్తిగతంగా చెప్పండి. ఎవరు దేవాలయం? గట్టిగా చెప్పండి, ఎవరు దేవాలయం? నీవే దేవాలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకెవరు? నీవే దేవాలయం. ప్రతి ఒక్కరు కూడా దేవాలయం. మనమే దేవునికి ఆలయమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కట్టడములలో ఆయన నివసించలేడు. మనం ప్రారంభం నుంచి గమనించినట్లయితే ఆది కాండం మొదలుకొని ఆదాముతో దేవుడు నిత్యము కూడా సహవాసాన్ని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే పాపం వచ్చిందో, పాపం వచ్చిన తర్వాత మనిషి దేవునికి ఏమయ్యాడు? దూరం అయ్యాడు. పితరుల ద్వారా దేవుడు నడిపిస్తూ వచ్చాడు కదా. తర్వాత ఎవరి ద్వారా దేవుడు నడిపించాడు చెప్పండి? దేవుని ఎడబాపు జరిగింది. దేవునితో సహవాసం కోల్పోయారు. ప్రారంభంలో పితరులు దేవుని యొక్క సన్నిధిలో నడిపిస్తూ వచ్చారు. తర్వాత నాయకుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. నాయకుల్ని దేవుడు ముందు ఉంచి వారి ద్వారా నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తల ద్వారా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. యాజకుల ద్వారా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. స్వయంగా దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మనకున్నటువంటి పాపము నుంచి విడిపించి ఆయన మనలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎంత ధన్యులో మనం ఆలోచన చేయాలి. మూడవ దేవాలయం ఎవరు? గట్టిగా చెప్పండి. మొదటి దేవాలయం ఎవరు? యెరూషలేములో ఉన్న దేవాలయము. రెండవ దేవాలయం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము. మూడవ దేవాలయం ఎవరు? నేనే. గట్టిగా చెప్పాలి, బిగ్గరగా, ధైర్యంతో చెప్పండి. మూడో దేవాలయం ఎవరు? నేనే. ఆయన నాలో నివసిస్తున్నాడు. క్రైస్ట్ ఇన్ యు ద హోప్ ఆఫ్ గ్లోరీ. దేవునికి స్తోత్రం. దేవుడు మనలో ఉన్నాడు. క్రీస్తు మనలో ఉన్నాడు. దేనికి మనలో ఉన్నాడు? మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి దేవునికి నువ్వు చోటు ఇచ్చినట్లయితే ఆయన నీ ద్వారా ముందుకు వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ ద్వారా ప్రయాణం చేస్తాడు. ఆయన నీ ద్వారా కార్యములు జరిగిస్తాడు. నీ ద్వారా ఆయన ముందుకు వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు? ఆయనకు మహిమ రావడానికి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు మనం మాట్లాడిన ఏం రావాలి? ఆయనకి గట్టిగా చెప్పండి, ఏం రావాలి? మహిమ రావాలి. మనం చూసిన దేవునికి ఏం రావాలి? మనం మాట్లాడిన ఏం రావాలి? మనం ప్రయాణం చేసిన ఏం రావాలి? దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి రీతిగా మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నాలుగవ దేవాలయం గురించి మనం చూస్తూ వచ్చాం. ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మనం చూస్తే సజీవమైనటువంటి రాళ్ల వలె మనం కట్టబడాలి. సజీవమైనటువంటి రాళ్ల వలె మనం నిత్యము కూడా ఆయన సన్నిధిలో కట్టబడాలి. కృత నిబంధనలో కనిపించేటువంటి 4 సందర్భాలు ఇవి. మొదటి దేవాలయము అది బిల్డింగ్. అది ఏం చూపిస్తా ఉంది? మనం ఎవరని? పాపి అని చూపిస్తా ఉంది. రెండవ బిల్డింగ్ ఎవరు? రెండవ దేవాలయం ఎవరు? యేసు ప్రభుల వారి యొక్క దేహము. మన కొరకు ఏం చేసింది? ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడు? మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. మూడవ దేవాలయం ఎవరు? ఇప్పుడు నేనే. ఎవరు మట్టుకు వారు? మీరే. ఆయన మీలో నివసిస్తూ ఉంటున్నాడు. మీ ద్వారా ఆయనకి ఏం రావాలి? మహిమ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగో దేవాలయం ఎవరు? చెప్పాలి. మళ్ళా 1 సంవత్సరం తర్వాత అడిగినా చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగో దేవాలయం ఎవరు? మనందరము కూడా విశ్వాస సమూహం, సజీవమైనటువంటి రాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్క వార్త చెప్పండి, సజీవమైన రాయివా, నిర్జీవమైన రాయివా? అడగండి. బ్రదర్ చెప్పుకోవాలి మీరిద్దరు కూడా. సజీవమైన రాయా, నిర్జీవమైన రాయా? అడగండి. సజీవమైన రాయా, నిర్జీవమైన రాయా? సజీవమైన రాయా, నిర్జీవమైన రాయా? చెప్పండి. ఏమంటున్నారు వాళ్ళు? సజీవమైన రాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సజీవమైన రాయి కదులుతుందా, కదలదా? చెప్పండి, కదులుతుందా? నిర్జీవమైన రాయి కదులుతుందా? బయటికి వెళ్ళి ఒక రాయిని చూడండి, ఈరోజు అంతా చూడండి, కదులుతుందా? 1 సంవత్సరం తర్వాత చూస్తూ ఉండండి, కదులుతుందా? ఎంతసేపు ఉన్నా కూడా అది ఏమై ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? నిర్జీవంగా ఉంటుంది, అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ నీవెవరంటే సజీవమైన రాయివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు కదులుతా ఉండాలి. ప్రభు దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేయడానికి కదలాలి, పాటలు పాడడానికి కదలాలి, పరిచయం చేయడానికి కదలాలి. ఇంట్లో కూర్చోకూడదు కదా. ప్రభు సన్నిధిలో మనం పరిచయం చేసేటువంటి వారముగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది, దేవుని యొక్క మందిరం అనేటువంటిది అదొక ప్రపంచం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రపంచంలో మనం ఆనందించే వారముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా ఆనందించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకి ఎంత అవకాశం ఇచ్చాడు కదా. దేవుని యొక్క సన్నిధిలో గత కాలంలో పరిచర్యలో సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తూ ఉంటున్నాను. అన్నతో పాటు పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అనింది ఏంటంటే, అన్న వీడికి చదువు అవ్వలేదు, వీడిని సేవకన్నా తీసుకెళ్ళాను. ఏమంట, వీడికి చదువు అవ్వలేదు, వీడు చదవట్లేడు నీతో పాటు. అంటే సేవకులు అంటే చదువురాని వల్ల చెప్పండి, సేవకులు చదువురాని వల్ల చెప్పండి, ఉద్యోగం చేయలేకనా, వ్యాపారం చేయలేకనా కదా. చదువు వచ్చు, జ్ఞానం ఉంది, ప్రభు కృప ఇచ్చాడు, కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రత్యేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క పరిచర్యలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎలాంటి వారిని కూడా వాడుకోవడానికి సమర్థుడే. కానీ అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దేవునికి ఇవ్వడం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిచర్య చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ పిల్లల్ని ఏం చేయాలి? పరిచర్య కొరకు ప్రోత్సహించాలి. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రారంభం నుంచి నన్ను చూస్తూ ఉన్నారు కదా. ప్రారంభం నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం పరిచర్యకి మా తల్లిదండ్రులు ఆటంకపరిచారా? వద్దు, ఆదివారం ఒక్కటే వెళ్ళాలి అని అన్నారా? అనలేదు కాబట్టి నేను ఈ స్థితికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేస్తున్నప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా రకరకాలుగా ఉన్నారు. వీడు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాడు, ఆడికి వెళ్ళి ఏదేదో చేస్తూ ఉన్నాడు. పరిచర్య అంటే ఏది? బండలు కడగడం పరిచర్య? ఏంటి మందిరాన్ని శుభ్రపరచడం పరిచర్య? వంట చేయడం పరిచర్యనా? చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. అవన్నీ కూడా పరిచర్య. సమూయేలు చేసిన పని తలుపులు వేయడం, తలుపులు తీయడం, అది కూడా పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం పరిచర్య చేసే వారముగా ఉండాలి. వెనక్కి వెళ్ళిపోకూడదు. చెప్తున్నాను సవాలుగా మీతో. నాతో ఉన్న కొంతమంది అన్న ఉన్నప్పుడు ఒకలాగా, అన్న లేనప్పుడు ఒకలాగా ఉండేవాళ్ళు. 5 అధ్యాయాలు చదివితేనే టిఫిన్ అని చెప్పేవాడు అన్న. 5 అధ్యాయాలు మొదటి అధ్యాయం తీసి మొదటి వచనం చదివి, 2వ అధ్యాయం తెరిచి 2వ వచనం చదివి, 3వ అధ్యాయం తెరిచి 3వ వచనం చదివి, 4వ అధ్యాయం చదివి తీసి మొదటి వచనం చదివి, 5వ అధ్యాయం తీసి మొదటి వచనం చదివి అయిపోయిందని టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంటారా నాకన్నా ఫాస్ట్ ఉన్నారు, నాదేం అవుతలేదు, నాదేం అయిపోవట్లేదు అని తీర్చి చదివి నాది ఎప్పుడో అయిపోయేది. అర్థమవుతుంది కదండి. అన్న చెప్పేవాడు, నేను పలానా చోటుకి వెళ్తున్నా, కడప వెళ్తున్నా, కర్నూలు వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, మీరు ఈ పనులన్నీ చేయాలి, ఈ పరిచయం అంతా మీకు అప్పగేపు వెళ్తున్నా. అన్న అట్లా పోయిండో లేదు, ఇంకంతే. అన్న పోయిన రోజు పండగ, అన్న వెళ్ళిపోయాడు పండగ. ఎందుకు? క్రమం లేకుండా ఎట్లయినా ఉండొచ్చు అన్నట్లుగా కదా. కొంతమంది అన్న ఉన్నప్పుడు అన్న చూస్తా ఉన్నాడు అనుకో, ఏదైనా శుభ్రపరుస్తుంటే కదా, మనం అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యథార్థవంతులకు మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యథార్థతను దేవుడు చూస్తాడు. నువ్వు చేసేటువంటి ప్రతి పని అది దేవుని కొరకు ఏదైనా కూడా కావచ్చు. సజీవమైనటువంటి రాయి కదులుతూ ఉంటుంది. ఆ రాయి కదిలేటువంటి స్థితిలో నీవు ప్రభు కొరకు కదులుతూ చేసే ప్రతి పని ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో తీర్మానంతో కూడినటువంటి భక్తి చేయాలి. అందరూ చేస్తారు భక్తి, అందరూ కూడా చేస్తారు, అందరూ కూడా స్కూల్కి వెళ్తారు, అందరూ కూడా కాలేజీకి వెళ్తారు, అందరూ కూడా ఉద్యోగాలకి వెళ్తారు. ఉన్న స్థానంలో ఆనందించడమే గొప్ప. స్కూల్కి వెళ్ళడానికి కొంతమంది చూడాలి, లేపితే తెల్లారి వాళ్ళు పడుకుంటే టైం అవుతుంది, లేవు పిల్లలు లేవు అని వాళ్ళని స్నానబెట్టి చిన్నగా వాళ్ళని అలా తీసుకెళ్తే అప్పుడు బుక్స్ కూడా పేరెంట్స్ సర్ది పెట్టాలి కదా. బ్యాగ్ కూడా వాళ్ళే తీసుకెళ్తున్నారు ఇప్పుడు స్కూల్కి. బ్యాగులు కూడా పేరెంట్స్ ఏమో వస్తూ ఉన్నారు, బుక్స్ అన్నీ కూడా కదా. ఆసక్తితో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో స్కూల్ ఉంది, లేగాలి ఉదయాన్నే, లేచి కాలేజీ ఉంది, లేగాలి ఉదయాన్నే, అన్ని సిద్ధపరచుకొని త్వరగా రెడీ అయిపోయి
ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు కదా. రెండింటికి వ్యత్యాసం ఉందా లేదా? దేవుని యొక్క పరిచయంలో కూడా మనం ఎలా ఉంటున్నాం? ఈ వచనం ప్రకారం మనం చూస్తే ఆయన సన్నిధిలో ఆనందించడానికి మనం ఎలా ఉండాలంటే, జీవము కలిగిన దేవుని దర్శించడానికి ఆనందముతో, మూలుగులు కాదు, సనుగులు కాదు, ఏం చేయాలి? ఆనందంతో ఏం చేయాలి? కేకలు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము, ఆయన ఆరాధించేటువంటి మనము బహు జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ఒక మాట మనం చదువుకొని మనం ఆరాధన చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఆయన సన్నిధిలో ఉన్న మీరందరూ కూడా కేవలం ఒకరోజే ఇక్కడ ఉండవచ్చు, 3 గంటలే ఇక్కడ ఆరాధనలో ఉండవచ్చు, వారమంతా కూడా చేయవలసినటువంటి పని ఏంటో మనం చూస్తూ ఉంటున్నాం. సజీవమైనటువంటి రాయిగా ఉన్నటువంటి నీవు, సజీవమైనటువంటి రాయిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే, చదవండి ఆ మాటని, సమయాన్ని పోనివ్వక సద్వినియోగాన్ని పరుచుకుంటూ సంఘమునకు వెలుపల ఉన్నటువంటి వారి ఎడల ఎలా నడుచుకోవాలంట అన్న? ఎలా నడుచుకోవాలి? పక్క వాళ్ళకి చెప్పండి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. చెప్పండి, తట్టి చెప్పండి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. వాళ్ళ జ్ఞానం వేరు, చెప్పండి, వాళ్ళ జ్ఞానం వేరు, చెప్పండి, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ జ్ఞానం వేరు, చెప్పండి ప్రక్క వారితో, వాళ్ళ జ్ఞానం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. ఇక్కడ ఏముంది? మీరు చదవండి అక్క, చెప్పండి, మళ్ళీ చదవండి. సమయాన్ని పోనివ్వకోకుండా, సమయాన్ని ఎలా పోనిస్తూ ఉంటున్నారు? కొంతమంది తెల్లారినప్పటి నుంచి సెల్ ఫోన్, వీడియో గేమ్స్ కదా. ఎవరు? బయట ఉన్నటువంటి వారు, అర్థమవుతుంది కదా, వీడియో గేమ్స్, ఇంకా అవి ఇవి ఏవేవో ఇంకా కదా. సమయాన్ని పోనిస్తూ ఉన్నారు. టైం పాస్ అవుతుంది, బోర్ కొడుతుంది, టైం పాస్ అవ్వట్లేదు, బోర్ కొడుతుంది. నా లైఫ్లో నాకు గుర్తున్నంత వరకు ప్రభువుని నేను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత బోర్ కొడుతుందనే మాట నా నోటి నుంచి రానియలేదు. మీకు ఎవరికి ఆనందం లేనట్లుంది, నాకైతే ఆనందం ఉంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? 48 గంటలు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. నమస్కారం. 48 గంటలు ఉంటే బాగుండేమో అనిపించేది సమ్ టైమ్స్, సమయం సరిపోక. అంటే మనం సమయాన్ని అలా యూటిలైజ్ చేసుకోవాలి. మనం 24 గంటలు, నీకు 24 గంటలే, అందరికి 24 గంటలే. ఎలా ఉపయోగించుకుంటున్నాం? సమయాన్ని పోనీయక, చెప్పండి తరతరగా, సద్వినియోగపరుచుకుంటూ సంఘమునకు వెలుపల ఉన్న వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రకి ఎంత టైం ఇవ్వాలి? చదువుకి ఎంత టైం ఇవ్వాలి? ఉద్యోగానికి ఎంత టైం ఇవ్వాలి? వ్యాపారానికి ఎంత టైం ఇవ్వాలి కదా. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే దానికి అంత టైం ఇస్తా ఉంటారు కదా. చదువుకి ఇవ్వాల్సింది, తర్వాత ఉద్యోగానికి ఇవ్వాల్సినవి, అన్నిటికీ మిక్స్డ్ జ్యూస్ లాగా ప్రతిదానికి కూడా సమయం ఉంది. కాబట్టి మన సమయాన్ని ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నాం. సంఘమునకు వెలుపల వారి ఎడల జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి కదా. మెలకువ కలిగి జీవించే వారంగా ఉండాలి. ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు నిద్రపోకూడదు. ఆరోగ్యం ఇంపార్టెంటే, ఆరోగ్యానికి అవసరమైనంత నిద్ర. దేవునికి స్తోత్రం. సౌత్ కొరియా ఒకప్పుడు చాలా పేద దేశం, పేద ప్రాంతం. వారి దేశంలో ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏంటంటే, రోజుకు 6 గంటలే నిద్రపోవాలి మేము. ఎన్ని గంటలు చెప్పండి? ఎన్ని గంటలు? 6 గంటలే. వారు అలా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎక్కువగా పని చేయడం నేర్చుకున్నారు. 8 గంటలు పని చేసే వాళ్ళు 12 గంటలు పని చేస్తూ ఉంటున్నారు. 12 గంటలు పని చేసే వాళ్ళు 16 గంటలైనా సరే పని చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆ దేశము సంపన్న స్థితిలోనికి, అంటే ఒకరిపైన ఆధారపడకోకుండా వారు కూడా ఇతర దేశాలకు వెళ్ళి సపోర్ట్ చేసేటట్లుగా ముందుకెళ్తూ ఉంటున్నారు. కారణం వారు తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు మన జీవితాల్లో జ్ఞానం కలిగి నడుచుకోకున్నట్లయితే మనం అభివృద్ధి చెందలేము. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఆరాధించేటువంటి మనం, ప్రభువుని స్తుతించేటువంటి వరం. ఒక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. చివరిగా ఈ వచనాన్ని మనం చదువుకొని ఆరాధన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా, సంఘమంతా కూడా కూడి ఉన్న మీరు ఏముంటున్నాయి? కక్షలు ఉన్నాయి. ఏముంటున్నాయంట? ఎవరికి ఉంటున్నాయి? ఇక్కడ సంఘముగా. మాట్లాడండి. మళ్ళీ చదవండి అక్క, మళ్ళీ. మొదటి సంగతి ఏమనగా,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం చదవండి. మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని, ఇగో నేను వింటా ఉన్నాను, జాగ్రత్త, కొంత మటుకు అవి నాకు నిజమే అని నమ్ముచున్నా. అర్థమవుతుందా? ఆలోచన చేయాలి. సంఘముల మధ్యలో సజీవరాళ్ళ వల్లే కట్టబడుతున్న మన జీవితాల్లో మనలో ఏముండకూడదు? చెప్పండి ప్రక్కవారిది, ఏముండకూడదు? నీవు సజీవమైన రాయివైతే, చెప్పండి మీ ప్రక్కవారిది, నువ్వు సజీవమైన రాయివైతే, చెప్పండి సజీవమైన రాయివైతే కక్షలు ఉండకూడదు అక్క, కక్షలు ఉండకూడదన్నా, కక్షలు ఉండకూడదు కదా, కక్షలు ఉండకూడదు. హల్లెలూయా. సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు వేరు, సంఘంలో ఉన్నటువంటి మనకి కక్షలు ఉండకూడదు అంటారు కొంతమంది. నేను ఎవరినైనా క్షమిస్తానేమో కానీ అలాని ఎవరో ఒకరు మెన్షన్ చేస్తారు కదా, ఎవరైనా క్షమిస్తాను, ఈ ప్రపంచంలో వారు ఎవరైనా క్షమిస్తాను, కానీ ఆమెను మటుకు క్షమించు, ఆయనను మటుకు నేను క్షమించను కదా. ఆలోచన చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆయన స్తుతించి మనం, ఆయన సన్నిధిలో ఉన్న మనం, ఆయన దేవుని యొక్క సన్నిధిలో సజీవమైనటువంటి రాళ్ళ వలె కట్టబడుతున్నటువంటి మనం ఎలా ఉండాలంటే, చెప్పండి ఎలా ఉండాలి? కక్షలు ఉండాలా, ఉండకూడదా? ఉండకూడదు. మన జీవితాల్లో కక్షలు ఉండకూడదు కదా. భర్త ఏమైనా కూరగాయలు తీసుకొని వస్తాడు, అవి ఏవో ఒకటి ఉంటాయి, చిన్నగా ఏదో ఒకటి పాడుబడి ఇంటి తీసుకొని వస్తాడు, పొరపాటున తీసుకొని వస్తాడు. నన్ను చూసినా నీ ముఖంలాగే ఉన్నాయి ఇవి కూడా అంటారు, నీ ముఖంలాగే ఉన్నాయంటారు. భర్త ఏం చేస్తాడు? అది మనసులో ఉంచుకుంటాడు, వంట చేస్తుంది వాటితో. ఇంకొక మంచిగా తీసుకొని వచ్చినప్పుడు వంట చేస్తాడు, ఇంత మంచిగా తీస్తే నీ ముఖంలాగా చేసావు అంటాడు కదా. ఇంత మంచిగా తీసుకొని వస్తే ఎలా చేసావు? నీ ముఖంలాగా చేసావు అంటాడు. లోపల ఏముంది? ఎప్పటిది? నువ్వు ముందన్నింది. అంటే రివెంజ్ స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టాలి, ఒక మాట అంటే 2 మాటలు అనాలి. కక్ష మనలో ఏముండకూడదు, సంఘంలో ఇవి ఉండకూడదు. పౌలు గారు చెప్తా ఉన్నారు, ఇవి మనలో ఉండకూడదు, ఇవి తగవు మనకి. నేను వింటా ఉన్నాను, ఇవి ఉన్నాయి, కొన్ని విషయాలు నిజమే అని నేను నమ్ముతున్నానని పౌలు గారు చెప్తా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబ సభ్యులతో కానీ, సంఘస్థులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, ఎవరితో కూడా మనకు కక్షలు అనేటువంటివి ఉండకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయన క్షమించే మనసు కలిగిన వాడు. మన జీవితాల్లో కూడా అటువంటి క్షమాపణ కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను అడుగుతాను చెప్పిన విషయాలు. చెప్పండి, మొదటి దేవాలయం ఏంటి? పాపివని చూపిస్తా ఉంది. రెండవ దేవాలయం యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క దేహం ఏం చేసింది? మనల్ని కూడా విమోచించింది. ఓకే, గుడ్. మనం పరిశుద్ధులుగా చేసింది, వెరీ గుడ్. మూడవ దేవాలయం ఎవరు? నేనే. మనలో ఎవరున్నారు? ఆయన ఉన్నాడా? దైవం ఉన్నాడు. యేసు ప్రభులు వారు ఉన్నారు. ఆయన మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అప్పుడప్పుడు చోటిస్తూ ఉంటారు. బైబిల్ పక్కన పెడితే కానీ ఈ సంగతి, బైబిల్ చేతిలో ఉంది కాబట్టి, దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి, సేవకుడు ఉన్నాడు కాబట్టి, విశ్వాస అక్క ఉంది కాబట్టి కదా, ఆలోచన చేస్తూ ఉంటాం కదా. మూడో దేవాలయం ఎవరు? నేనే, మనమే. నాలుగో దేవాలయం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న సజీవమైన రాళ్ళవై ఉన్నటువంటి దేవుని యొక్క సమూహం. మనం ఏం చేయాలి? ఇప్పుడు కదలాలి. ఏం చేయాలి? కదలాలి. కదిలేటప్పుడు ఏముండకూడదు? నాకన్నా ఈమె భలే పాడుతుంది, నాకన్నా ఈమె భలే ఆరాధన చేస్తుంది, నాకన్నా ఈమె భలే చదువుతుంది వాక్యం అని అనుకోవచ్చు, కానీ కక్షలు ఉండకూడదు కదా. మనం ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి వారం, మన హృదయాన్ని ప్రభు పరిశీలిస్తాడు. అటువంటి కక్ష హృదయాలతో మనం ఉన్నట్లయితే ప్రభుని ఎలా ఆరాధిస్తాం? ప్రభుని ఎలా స్తుతిస్తాం? ప్రభు యొక్క నామని ఎలా మహింపరుస్తాం? కాబట్టి ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా ఆ పరిశుద్ధత ఇచ్చాడు. ఆ పరిశుద్ధత మనం కాపాడుకుంటూ మనం ఏం చేయాలి? ప్రభు కొరకు కదలాలి. నీ బంధువుల మధ్యలో కదలాలి. ఎంతమంది అయితే రక్షణ లేదు వారిని కదిలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ వీధిలో కదలాలి మీ సాక్ష్యం. ఆ ఉన్నటువంటి వారందరూ కూడా మీ సాక్ష్య జీవితాన్ని బట్టి కదలాలి ప్రభు సన్నిధికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ గ్రామం కదిలింపబడాలి. ప్రభు కొరకు వారందరూ కూడా వచ్చే రీతిగా మనం సజీవమైన రాయి వల్లే కదులుతూ ఉండాలి. ప్రభు కొరకు పని చేస్తూ ఉండాలి. సమరయ స్త్రీ కదిలింది, పాపాన్ని విడిచిపెట్టింది, కదిలింది. ఎంతమంది తీసుకొని వచ్చింది?
ఎంతమందిని? ఏమో అంట. ఎంతమందిని? ఊరందరినీ తీసుకోవచ్చింది. అర్థమైందా? నువ్వు ఎంతమంది తీసుకువచ్చావు ఇప్పటి వరకు? హల్లెలూయా. ఊరందరినీ కూడా తీసుకొని వచ్చింది. ఎంతమంది? ఒక్క సమరయ స్త్రీ. ప్రభు తన హృదయాన్ని మార్చాడు, తన జీవితాన్ని మార్చాడు. వెళ్ళింది, ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్పింది. వెళ్ళి ఊర్లో వాళ్ళందరినీ కూడా ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చింది. వచ్చిన వారందరూ కూడా ప్రభు 2 దినాలు అక్కడ ఉన్నాడు. వారికి దేవుని యొక్క మాటలు తెలియచేసిన తర్వాత వారు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. చప్పట్లు కొట్టలేము. కదలండి కొంచెం. దేవునికి స్తోత్రం. ఆమె సజీవమైన రాయి వలె మార్చబడింది. కదిలింది ఆమె ప్రభు కొరకు. ఏం చేసింది? అనేకుల్ని సిద్ధపరిచింది. కదలాలి మీ బంధువుల మధ్యలో. దేవునికి స్తోత్రం. మీ గ్రామంలో కదలాలి, పరిచర్లో కదలాలి. ఇంట్లో మూలలో కూర్చోకూడదు. మనం ఎప్పుడు మన తిండి, మన ఇల్లు, మనకి ఇవన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. అలా మ్యాప్లో మొత్తం తిరుగుకుంటూ వచ్చాను ఈరోజు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడున్నా కూడా ప్రభుకు మహిమ రావాలి. ఏం రావాలి? మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ప్రభుని మహింపరుద్దాం. ప్రభు సన్నిధిలో ఒకసారి అడుగుదాం, అయ్యా నాలో